ఎప్పుడైనా ఇలా జరిగిందా అండి? పాస్ట్‌లో అంటే మీకొక యూట్యూబ్ ఛానల్ ఉండి, మీరు రెగ్యులర్‌గా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నప్పుడు, ఒక ర్యాండమ్ డే అనుకోకుండా ఏదైనా రీజన్ చేత ఒక వీడియో డిలీట్ చేసి మళ్ళీ వెంటనే అప్‌లోడ్ చేయడం. అంటే కొన్నిసార్లు వ్యూస్ రావట్లేదనో, కొన్నిసార్లు ఏమైనా టైపింగ్ ఎర్రర్ మిస్టేక్స్ ఉన్నాయా అని చెప్పి డిలీట్ చేసి మళ్ళీ అప్‌లోడ్ చేయడం వల్ల మీ వ్యూస్ అమాంతంగా పడిపోవడం లాంటివి. ఒకవేళ అలాంటి ఎక్స్‌పీరియన్స్ గనక మీకు పాస్ట్‌లో జరిగుంటే ప్లీజ్ అండి నాకు కామెంట్ చేయండి. మళ్ళీ మీరెట్లా గెట్ బ్యాక్ అయ్యారు? మీకెన్ని డేస్ పట్టింది? ఎందుకంటే రీసెంట్‌గా నేను ఇదే మిస్టేక్ చేశాను. ఒక టైపింగ్ ఎర్రర్ ఉందని చెప్పి వీడియోలో డిలీట్ చేసి అప్‌లోడ్ అయితే చేశానండి. నాకు అప్పటినుంచి డిజాస్టర్ అనమాట వ్యూస్. ఒక్కసారి మీరు నా ఛానల్ చూడండి. ప్రీవియస్‌గా ఎట్లా ఉన్నాయి వ్యూస్, ఇప్పుడు రీసెంట్ ఒక 2, 3 డేస్ నుంచి ఎలా ఉన్నాయి అని. నాకైతే అస్సలు మోటివేషన్ రావట్లేదండి వీడియోస్ చేయాలని. ఎందుకంటే చాలా కష్టపడి షూట్ చేస్తాము, ఎడిట్ చేస్తాము, వాయిస్ ఓవర్ ఇస్తాము. ఎన్ని టేక్స్ తీసుకుంటాము వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే షార్ట్ వీడియోస్‌కి. సో, కాంటెంట్ క్రియేటర్స్‌కి తెలుస్తుంది అది ఎంత టఫ్ జాబ్ అనేది. చూసే వాళ్ళకి అది జస్ట్ ఒక వీడియోలా కనిపిస్తుంది గానీ, ఇదైతే ఫ్రైడే రోజు రొటీన్ అండి. మార్నింగ్ రొటీన్. పిల్లలకైతే లంచ్ అలాగే బ్రేక్‌ఫాస్ట్, స్నాక్స్ బాక్స్‌లు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు. నాకైతే తెలీదు ఎన్ని డేస్ పడుతుంది మళ్ళీ నార్మల్‌గా నాకు వ్యూస్ రావడానికి. మా వారైతే కొన్ని రోజులు వీడియోస్ పెట్టడం మానేసేయి నువ్వు, అల్గారిథం ఆటోమేటిక్‌గా సెట్ అయిపోతుంది అంటున్నారు. నిజమేనా? అలా అవుతుందా? మీలో ఎవరికైనా తెలిస్తే గూడా కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి.